హాయ్! వెల్కమ్ టు కార్టూన్ కరేవన్ ఛానల్. అనగనగా సీతవనం అనే ఒక గ్రామం. అది ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది. ఇక్కడ జీవనం అందరికీ ప్రత్యేకం. ఎవరికి ఏమి అవసరమైతే వారు ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళి అడగవచ్చు. సీతవనం అనేది కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు. అది అందరికీ గుండెల్లో నిలిచిన కుటుంబం. పచ్చని పంట పొలాలు, చుట్టూ చెరువులు, పిట్టలు కిలకిల స్వరాలు, బలమైన సంబంధాలతో నిండిన సీతవనం. సూర్యుడు ఉదయాన్నే కొండల వెనక నుంచి పైకి ఎగసి గ్రామాన్ని వెచ్చని కాంతితో నింపుతాడు. రైతులు పొలాల్లో ఆనందంగా పనిచేస్తూ నవ్వుల మధ్య కలిసిపోతారు. పిల్లలు చీకటి పడే వరకు గోల చేసుకుంటూ ఆడతారు. అయితే సాయంత్ర సమయంలో పెద్ద వృక్షం కింద గ్రామస్తులందరూ చేరేవారు. అది కేవలం కథల సమయం మాత్రమే కాదు, గ్రామ సమస్యలను చర్చించే వేదికగా కూడా ఉండేది. కృష్ణయ్య అనే ఒక గ్రామ పెద్ద వచ్చి కూర్చున్నాడు. కృష్ణయ్య పేరు గ్రామంలోనే కాదు, చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా విస్తరించి ఉంది. అతని మాటల్లో విపరీతమైన శక్తి ఉండేది. ఆ రోజు అతను ప్రత్యేకంగా మాట్లాడేలా కనిపించాడు. మీరందరూ ఏదో మామూలు కథ వింటున్నారనుకున్నారా? కాదు, ఈరోజు మన గ్రామ చరిత్ర గురించి చెప్తాను అంటూ ప్రారంభించాడు. గ్రామస్తులందరూ శ్రద్ధగా వినసాగారు. నేటి మన సీతవనం పూర్వం రావణకేతు రాజ్యం. అది మహాసామ్రాజ్యం. కానీ స్వార్థంతో అది పతనమైంది. అక్కడ రాజు తన రాజ్య సంపదను ఓ అద్భుతమైన కోటలో దాచిపెట్టాడు. కానీ ఆ నిధి సాధారణ నిధి కాదు. అది మంచివారికి ఆశీర్వాదం, చెడ్డవారికి శాపం అంటాడు. కృష్ణయ్య మాటల్ని వినగానే గ్రామంలో పెద్దలందరూ ఆలోచనలో పడిపోయారు. కృష్ణయ్య మాటల్లో మరింత భయం మరియు గౌరవం కలిసినట్టుగా అనిపించింది. ఆ నిధి మన అందరికీ ఉపయోగపడగలదు, కానీ దాని వెనుక ఉన్న ధర్మం మనకు అనుకూలంగా లేకపోతే మన గ్రామాన్ని నాశనం చేస్తుంది అని అతడు హితబోధ చేశాడు. అతని మనవరాలు శివాని కృష్ణయ్య చెప్పే ఈ కథల పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపేది. తాత, మీరు చెప్పే ఈ కథ నిజమేనా అని ప్రశ్నించింది శివాని. కృష్ణయ్య ఒక చిన్న చిరునవ్వుతో, కొన్ని నిజాలు బహిరంగంగా చెప్పలేము, కొన్ని కథల రూపంలో మాత్రమే చెప్పాలి అని సమాధానమిచ్చాడు. అదే సమయంలో ఈ కోట రహస్యం గురించి ఊహాగానాలు నెమ్మదిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించాయి. వీరసేన అనే సంపద కలిగిన యువరాజు ఈ నిధిని స్వాధీనం చేసుకోవాలని సంకల్పించాడు. సీతవనం అనే గ్రామం ఎక్కడుందో కనుక్కోవాలి అంటూ అతను తన గూఢాచారులను ఆజ్ఞకు ఇచ్చాడు. వీరసేన తన సంపదను పెంచుకోవడం కోసం ఎలాంటి నీచ పనులైనా చేయగలడు. అతనికి నిధి శక్తి చెడ్డవారికి శాపంగా మారుతుందని తెలియదు. కృష్ణయ్య మాత్రం ఏదో ముప్పు రాబోతుందని ముందుగానే గ్రహించి ఆ నిధిని గ్రామ ప్రజల సహాయంతో కాపాడాలనుకున్నాడు. కృష్ణయ్య గ్రామ ప్రజలతో, ఈ గ్రామం కోసం మనం కలిసికట్టుగా ఉండాలి, మన శక్తులన్నీ కలిపి నిధిని కాపాడాలి అని ఆయన గ్రామ ప్రజలకు బోధించాడు. గ్రామస్తులందరూ కృష్ణయ్య మాటలతో ఒక కొత్త ఉత్సాహాన్ని పొందారు. నెక్స్ట్ వీడియోలో గ్రామ ప్రజలు సహాయంతో కృష్ణయ్య ఆ నిధిని కాపాడాడా లేక వీరసేన ఆ నిధిని దొంగిలించి వెళ్లాడో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, బెల్ బటన్ నొక్కి ఛానల్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.